గోరంతా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా ఇద్దరి మధ్య హేచు ఇంట బయట హేచు రేయి పగలు హేచు ఎప్పుడు చూడు హేచు దగ్గరతలే చూసినప్పుడమ్మాయి పలికి ఐ హేట్ యు తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికే ఐ హేట్ యు కుప్పి కలుపులా కోతి చేష్టలా కుర్ర కుంక ఐ హేట్ యు కీచుకుంటలా కుళ్ళి మోతువే కర్రి టెంక ఐ హేట్ యు నిజంగా ఐ హేట్ యు తూర్పు తూర్పు నువ్వు తిరుగు నీకు నేను దండం పెడతా. మొన్న ఇంటి రెంట్ కలెక్ట్ చేసుకోమన్నా ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు? ఇంటి రెంటా నేను ఎందుకు కలెక్ట్ చేసుకోవాలి? మీరున్నారు కదా దానికి. నీ ఇంకా మనం బయటకు పోతానని చెప్పి కలెక్ట్ చేసుకోమన్నా కదా. ప్రతిదీ నేనే ఎందుకు చూసుకోవాలి? నువ్వు చూసుకోవచ్చు కదా. ఈ పనులు ఆ పనులు నేనే చూసుకోవాలి, అవి కూడా నేనే చూసుకోవాలి. మీరు ఎందుకున్నారు? ఏమైతే ఒక్క నెలనే కదా. ఆడ అద్దెకి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు నెల ఎంత? ఇప్పుడు 20th. ఇప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు? మీరు తీసుకున్నారేమో నేను అనుకున్నాను. మీరు చెప్పొచ్చు కదా. చెప్పినా నాకు చెప్పలేదే. సారీ, నాదే తప్పు. మరింత ఈగో ఉంటే ఎందుకు అని. ఈగో నాకేనా, మీకు లేదా? నేను ఏమంటాను, నార్మల్ గా అడుగుతున్నా, తీసుకురావచ్చు కదా. అది కాదు, ప్రతిదీ ఇప్పుడు నేనే చేయాలంటే ఎలా కుదురుతుంది రవి? అయినా ఈగో నువ్వు నాది లెక్క పెట్టాడు. నేను మొగాడిని, నాకు ఈగో ఉండొచ్చు. అంటే మగోళ్ళకి ఈగో ఉండొచ్చు, ఆడవాళ్ళకి ఈగో ఉండకూడదా? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సరే ఈగో ఉండొచ్చు, ప్రతి మనిషికి ఈగో ఉంటది, కానీ ఇలా గడుసుగా మాట్లాడడం తప్పు కదా. అంటే ఇప్పుడు నన్ను తగ్గమంటారా? నాకు అర్హత పోయింది అది. లేదు, ఇప్పుడు వైఫ్ కి ఎంత, హస్బెండ్ కి ఎంత ఈగో ఉన్నా వైఫ్ కి కూడా అంతే ఉండాలి. ఉంటేనే ముందుకెళ్తాం, లేకపోతే మీరు అన్న మాటలకి రోజు బాధపడుతూ మేము ఉండలేం కదా. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు చాలా మంది తెలుసు. ఎంత ఈగో ఉన్నా కొంచెం సాఫ్ట్ గా ప్రేమతో మాట్లాడడం నేర్చుకో. అంటే హస్బెండ్స్ ఇవాళ రేపు హస్బెండ్ అండ్ వైఫ్ అలా ఉండలేరు. ఎంతైనా వైఫ్ తగ్గి ఉంటుంది, కొంచెం రెస్పెక్ట్ అనేది ఇస్తుంది హస్బెండ్ కి. ఇవాళ పార్టిసిపెంట్స్ చూద్దాం, ఇవాళ ఏం చెప్తారో. లాస్ట్ కరెక్ట్ అంటారా, లేకపోతే రవిగడ మాట్లాడేది రవిగడ చేసేది కరెక్ట్ అంటారా? ప్లీజ్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్స్. మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. మొత్తం కరెంట్ సోను చూపుల్లో ఉడికే ఉంది, ఆ ఉడుకు తోటి ఊరికి మొత్తం వంటే చేస్తాను. హలో హాయ్, వెల్కమ్ టు మొండి మొగుడు వెంకి పెళ్ళాం. ఆల్రైట్, సో ముగ్గురు హాట్ స్వీట్ క్యూట్ కపుల్స్ కూడా వచ్చేసారు. ముగ్గురు కూడా స్వాగతం మొండి మొగుడు పెంకి పెళ్ళాం షోకి. సో ముందుగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి. మా మిస్సెస్ పేరు రోహిణి, మాది ఖమ్మం. ఓకే. మా ఆవిడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉమెన్స్ కాలేజీలో ఫ్యాకల్టీ చేస్తారు. ఓకే, వెరీ గుడ్, వర్కింగ్ ఉమెన్, వెరీ నైస్. మీరు మీ ఆయన గురించి. మా వారి పేరు శ్రీనివాస్ సార్, తను బిల్డర్ సార్. మేము ఖమ్మం నుంచి. బిల్డర్ అంటే బాడీ సార్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. వెల్కమ్ అండి. రైట్ సార్, మీరు మీ ఆవిడ గురించి. మా భార్య పేరు అపర్ణ అండి, తను బ్యూటిషియన్ కమ్ హోమ్ మేకర్. మీరు మీ ఆయన గురించి. మా హస్బెండ్ పేరు పివిఆర్ రాజు, తను అసోసియేట్ బ్యాంక్ మేనేజర్.
వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. మీరు మీ ఆయన ఆవిడ గురించి. తన పేరు సరిత, మేము ఖమ్మం నుంచి వచ్చామండి. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది. వెరీ గుడ్. మీరు మీ ఆయన గురించి. తన పేరు పుల్లారావు అండి, బిజినెస్ చేస్తుంటారు, రైస్ మిల్. ముగ్గురికి కూడా హార్టీ వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం అండి. సో బేసికలీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఏం మాట్లాడుకుంటున్నా అంటే ఈగో గురించి. ఇప్పుడు హస్బెండ్ కి ఈగో ఉండాలి అని చెప్పేది రవి మాట. సో వైఫ్ కి కూడా హస్బెండ్ కి ఉండొచ్చు అని అంటున్నాను, కానీ అయినా మేము ఈగో చూపెట్టుకోం. కానీ మీరు ఆ పని చేశారంటే నేనెందుకు చేస్తాది, అలా మాట్లాడడం తప్పు అంటున్నా. ఈగోతో అలా మాటలు వస్తాయండి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈగో ఇద్దరికి ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి. పిచ్చి పలు రకాలు. అది మీ పిచ్చి, మీ పిచ్చి కదా. సో ఇద్దరికి ఈగో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు మీ మాట ఎందుకు నెగ్గాలి కదా, మా మాట కూడా నెగ్గాలి. అది మీరు మాట్లాడరా సార్? అంటే మీ ఆవిడ మాట్లాడితే మాట ఏమి ఉండదు, తప్ప. రైట్, మీరు చెప్తారు సార్. హైట్ వెయిట్ ఈగో కొంచెం మనకి ఎక్కువ ఉండాలి. అది ఎందుకంటే వాళ్ళకి ఈగో ఉంటుంది, బేసిక్ గా మనిషి అన్నాక ఈగో ఉండాలి. బట్ మన ఈగోస్ సాటిస్ఫై చేస్తూ ఫాలో అయిపోతే వాళ్ళ ఈగోకి మనం రెస్పెక్ట్ చేస్తాం. లైఫ్ బాగుంటుంది. వాళ్ళ లైఫ్ బాగుంటుంది, మనం రెస్పెక్ట్ చేస్తాం. ఒక్క గుద్దుతే అడవే పడతాం. మాకు ఛాన్సెస్ వస్తాయి. ఈగో అంటే ఇద్దరికి ఉండాలి, కాదనట్లేదు. బట్ ఈగోని సాటిస్ఫై చేసే హస్బెండ్ కూడా ఉండాలి. అమ్మో సేమ్ అంటున్నావు. ఆయన అంటున్నాడు మా వైఫ్ నా ఈగో సాటిస్ఫై, మీరేమో మా ఆయన బ్యాలెన్స్ చేస్తూ పోతే బండి ముందుకు వెళ్తుంది కదండి. అవును, ఈగో అనేది మనం చెప్పేదాన్ని బట్టి అవతల అర్థం చేసుకుంటూ ఉంటేనేమో ఈగో అనేది మనకు ఉన్నట్టు వాళ్ళకి కాదు. లేదు, వాళ్ళు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకుంటూ ఉన్నట్టయితే మనకి ఈగో లేదు ఉన్నట్టు కనబడుతూ ఉంటది. అంటే వాళ్ళు చెప్పే మాటలు మనం విన్నట్టయితే ఈగో ఉన్నట్టు అనిపేది. లేదు అని అన్నప్పుడే ఇక పంచాయతీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకున్నది సార్? ఉన్నదా? ఎట్లా సాటిస్ఫై చేస్తున్నారు? సాటిస్ఫాక్షన్ అంటే ఆమె చెప్పింది అంటే అంతే. వింటే అమ్మాయి దినం గడిచింది ఆయన తెలుసుకున్నాడు. జీవిత సత్యం ఏంటో తెలుసుకున్నాడు ఆయన. నేను గెలిచాను ఇందులో, ఒప్పుకున్నావా లేదా? లాస్ట్ వరకు నేను వాళ్ళకి రిలీజ్ చేపిస్తా ఏంటో ప్రాబ్లం, ఈగో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. అది సరే, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాము. దాని తర్వాత ఇట్లాంటి సేయింగ్లు ఇట్లాంటి అప్పుడప్పుడు వదులుదాం. ఓకే, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. అమ్మయ్యా, మా అమ్మాయిలకి ఎట్టకేలకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఈడు మా పెద్దోడు. ఓకే, ఈడు మా పెద్దోడు, సేమ్ వాళ్ళ డాడీ పోలికలే. అవునా? చూడండి, ఫేర్ కలర్. అవునవును, కలర్ డిట్టో, మ్యాచింగ్. మీ పేరు? రోహిణి. ఏం చదువుకున్నారు? ఎంసీఏ. ఎప్పటి నుంచి సోడాబుడ్డ అద్దాలు? ఇంటర్ నుంచా? అబ్బో, ఎందుకు బాగా చదివా? అవును. స్కూల్ ఫస్టా? ఎస్. ఓ పోయం చెప్పండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ది వరల్డ్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. ఇప్పుడు ఉప్పు కప్పు రంబు. ఉప్పు కాపు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పురుష్. ఓకే, అబ్బా పురుష్ దగ్గర అయిపోయినాయిందమ్మా. అంటే పురుషుడు ముందే ఉన్నాడు కదా, సిగ్గేస్తుంది. వెరీ గుడ్, బాగుంది. అబ్బా పద్ధతి కలిగే అమ్మాయి, పని అన్ని వస్తుంది. వాళ్ళ అమ్మ పోలికలు అస్సలు రాలేదు. నాకైతే ఓకే, సూపర్. ఈడు మా ఆకిరోడు అండి, కానీ పెద్దోడు అనుకుంటాడు ఆడకాడే. ఏం పేరు? నా పేరు అపర్ణ. సిగ్గుపడుతున్నా ఆంటీ, ఎన్నో పెళ్లి చెప్పు. చెప్పారు సిగ్గుపడమని. ఎవరాళ్ళు? మా అమ్మ. యా, అంటే దీనికి ఎక్కువ సిగ్గు పడ్డం రాదండి. 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయించా. ఏదో ఈ అమ్మాయికి సిగ్గు లేదు అన్నట్టు చెప్తున్నారండి మీరు. అలా కాదండి, సిగ్గు లోపల ఉంటుంది కానీ సిగ్గు పడ్డం రాదు. పడ్డం రాదా? యా. మీ అమ్మాయి కాలు చూస్తే కొంచెం ఉంకరలా ఉన్నాయి, ఒక్కసారి నడిపించండి. నడిపించమన్నారా లేకపోతే వచ్చిపోమ్మా మెరుపుతీగా? మెరుపు తీగలాగా జుమ్ జుమ్, అక్కడ నుంచి ఇక్కడికి రా. ఏంటి స్ట్రైట్ గా? అర్జెంటుగా వస్తుందేమోరా. జుమ్. మళ్ళీ పడ్లు ఊడిపోతే నేను చేసుకోలేను. కొంచెం స్లోగా నిదానంగా ప్రధానమే నడుచుకుంటూ. అది మనం నేర్పిద్దాంలే. సరే. వీడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాగా సంపాదిస్తున్నాడు. మీ అమ్మాయి భోజనాలకు కూర్చున్నట్టు కూర్చుంది. అయ్యో, మా అమ్మాయి ఎప్పుడు. అమ్మాయిని ఒక్కసారి సిగ్గుపడమనండి.
భోజనాల పోజ్ మాత్రం తీయదే. అంటే మా అమ్మాయికి బాగా తిండిపించండి, అందుకే ఫ్రూట్స్ కూడా దూరంగా పెట్టాం. అవునా? మరి చూడడానికి అంత పక్కగా ఉందే. అంటే కొంచెం మెయింటైన్ చేస్తుంది జిమ్ అది ఇది. అవునా? నీ పేరేంటి? సరిత. కుట్టేలా ఉన్నావు గానీ పని చేసి పెట్టేలాగా లేవు. ఏం చెప్పినవరా? కొన్ని కటౌట్ చూసి నమ్మేయాలి డూత్. అందుకే కట్అవుట్ చూసి నమ్మేయాలంట. మరి నీ కట్అవుట్ లేపు. కాదు అంటే మాటలు కూడా రావట్లేదు అమ్మాయికి. పాట పాడతాడు, పాట పాడుతుంది. పాట పాడి ప్రూవ్ చేసుకుంటామండి. ఏమ్మా పాట పాడమ్మా. శంకరా నాద శరీరా పరా. నువ్వు ఆపరా. బాగుంది బాగుంది. లాస్ట్ గారు నాకు ఓకే అండి. మీకు ఓకేనా అండి? నాకు కూడా ఓకేనండి. రండి అయితే పెళ్లి చేసుకో. సూపర్. చేసుకోండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. అయిపోయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎంత బాగుందో. కట్నం తీసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకుంటేనే పెళ్లిళ్ళు హ్యాపీగా 100 years హ్యాపీగా ఉంటారబ్బా. అవునబ్బా. నిజంగా కట్నం అనేది పదం వాడకూడదు, తప్పు. కట్నం కూడా తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఒకటి తీసుకోవాలి. రైట్, ఇప్పుడు పోజులు అండ్ బొమ్మల రౌండ్ విచ్ ఇస్ కాల్డ్. ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంట కంటే ముందు ఫస్ట్ రౌండ్ ముగ్గురికి 300 పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీ ఆయనకి మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అబ్బా. బొమ్మ మంచి దించారనుకోండి ప్రేమ ఎక్కువ ఉన్నట్టు, లేకపోతే మార్కులు తక్కువ వస్తే ప్రేమ కూడా లేనట్టు ప్రూవ్ అవుతుంది. టాప్ టు బాటమ్, హెయిర్ నుంచి చెప్పుల వరకు. ఓకే, వైఫ్స్ పోజెస్. సో ఆ గడ్డి పట్టుకున్న అందమైన లేడీ కొంచెం లెఫ్ట్ కి టర్న్ అయితే ఇంకా బాగుంటుంది. యా, సూపర్. అయ్యో, మా ఎందుకంటే ప్రేమంట రౌండ్ లో హస్బెండ్స్ అసలు విపరీతంగా వేస్తారండి పెయింటింగ్. సూపర్. అసలు వాళ్ళకి పేరు పెట్టలేము మనం. అంతే, నువ్వు ఆయన చూస్తే నీకు అర్థమవుతుంది. ఎంత బాగుంది చూసావా? డిట్టోకి డిట్టో దించేస్తున్నారు ఆయన. అసలు హైలైట్. ఆ ముక్కు చూస్తే నాకు అర్థమైపోయింది వాళ్ళ ఆవిడ అని. వావ్, అది సూపర్ అండి మీరు. సో ఆ ఫోటోలో ఉండే ఆవిడ పోజ్ అంత చెడ్డాలంగా ఉంది. ఆయన దించేది అట్లుంది దరిద్రంగా. అయ్యో, ఆ గడ్డి వేసి చూడు అసలు ఫోటోలో చూడలేక పీచులు పీచులు లేసి ఉంటుంది గడ్డి. వైఫ్ ఏది గైడ్ చేయకండి, మార్కులు కట్ అవుతాయి. గడ్డి ఎత్తుకున్నా మీరు కొంచెం లెఫ్ట్ గా. లాస్ట్ 45 seconds ఫినిష్ చేసుకోండి. ఏమైనా ప్రేమగా రాయండి ఇప్పుడు. ఆరాధ్యత అమ్మో జీవించారు. వావ్, అసలు ఇలాంటి పిక్చర్ నా లైఫ్ లో చూడలేదు తెలుసా. చాలా బాగా రాశారు. రెడీ 10 9 8 7 6 5 4 3 2 and 1. Time up. లాస్యా నా పొట్టలో తిప్పుతుంది లాస్యా. ఎందుకు? ఇగో ఈవిడ్ని చూడంగానే బాగానే ఉంది ఈవిడ. ట్రైబల్స్ ఉంటారు చూడు పాపం ఊర్లలో లోపల ఉంటుంది.
రైట్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటారు. అరకు వెళ్ళలో ఇప్పుడు నువ్వు వస్తానంటే వద్దంటాను అందరు ఇట్లా ముక్కు పొడకేసుకొని అందరు ఇట్లా డాన్స్ చేస్తారు చూడు. ఆవిడలాగే ఉంది కదా. అలానే ఉంది. సరే, మీ ఆవిడ తెచ్చామంటే మీకు ఎప్పుడో ఆవిడ గుర్తొచ్చిందా? నాటి బాయ్ సార్. మరి ఏ బిందేదండి ఇందులో? చొంబు కాదు సార్, అది బిందా. చొంబు చూపెట్టారేంటి సార్? బిందే సార్. కాకపోతే ఇది మీ ఆవిడేనా? ఎట్లా చెప్పండి, ఎట్లా మీ ఆవిడైతే చెప్పండి. అంటే మరి అంత చిన్నదాంతో ఇంత పెద్ద బిందె ఎలా వేస్తారండి? ఓహో సైడ్ ఇస్తున్నావా? అంటే ఇది నువ్వు ఒప్పుకుంటున్నావు. ఇది మీరేనా? మా వారేసారు కాబట్టి నేనే. ఒకవేళ రవి వేసింటే నేను కాదు, మీరు. మీ బొమ్మ ఇంకెవరు వేసినా కూడా అది మీరు కాదు, మీ ఆయన వేస్తేనే అది మీరు. అంతే. నా ఆరాధ్య దేవత రోహిణి ప్రేమతో ఉల్టా హార్ట్ నీ శ్రీనివాసు. ఉల్టా ఎందుకు తిరిగింది హార్ట్? కొంచెం డ్రైవ్ ఎక్కువైతే అంతే ఉంటదండి. ఉల్టా తిరుగుతుందా? అంతే మరి. అమ్మో, దాన్ని నిలబెట్టాలంటే ఇంకో బొమ్మ దించాలి. ఇంకా అంతే మరి. వద్దు. కానీ బాగుంది, నాకు ఆ హెయిర్ స్టైల్ నచ్చింది. కాళ్ళు లేవి ఇక్కడ, చీర లోపల ఉన్నాయి. బోర్డు సరిపోలేదు. బోర్డే సరిపోలేదా మీకు? మనిషి ఇంత పెద్దగా ఉండి బోర్డు చిన్నగా ఉంది. ఓహో అలా వచ్చారా? ఆ బుట్ట ఏంటంటే ఒకటే చేతిని పట్టుకుంది, ఇంకో చేయి లోపల ఉందండి. ఇంకో చెయ్యి అటు నుంచి వచ్చి కింద నుంచి లోపల ఉందన్నమాట. అట్లా అట్లుండేనా? మీసాలు ఎందుకు దించబోయారు మీరు? మీసాలు కాదండి, ఇలా లిప్స్ కి ఈ షేడ్ వస్తుందా ఇద్దాం అనుకున్నాను. షేడ్ ఇద్దాం అనుకున్నారా? కానీ అది ఫ్రెంచ్ అయిపోద్దాం ఆపేసాను. ఒక్కటే అండి, కాళ్ళు కింద కనబడితే అసలు హైలైట్ ఉంటుండే. ఇది ఐ లవ్ పింకీ. పింకీ ఎవరు? కాదు, పింకీ కదా. యాక్చువల్ గా పింక్ కలర్ లో వచ్చిన పింకీ పెళ్ళం అని రాశాను. ఓహో ఐ లవ్ పింకీ పెళ్ళం నా అందాల రాక్షసి. ఈవెన్ రాక్షసి అన్నారు, దమ్ముంటే ఆవిడనండి. ఇప్పుడు కష్టం అండి. నాకు తెలుసు. వెరీ గుడ్. బుట్ట బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, కానీ నవ్వు ఒకటే లేదు. ఆవిడేమో నవ్వుతూ ఉంది. ఎంత బాగుంది చూడండి. కొంచెం ట్రాక్ చేస్తున్నాము. 3 minutes లో ఇంత వేసారంటే బాగుంది. వెరీ గుడ్, చాలా బాగుంది. ట్రై చేశారు. ఇట్రండి. థ్యాంక్ యూ అండి. అంతే అంతే, అలాగే నిల్చోండి. హలో, వెల్కమ్ అండి మొండిమొగుడు పెంకి పిల్లలకి. సార్ అంటే మీరు వస్తారని తెలుసు, కానీ ఇంత తొందర వస్తారని తెలియదు. సారీ అండి, కొంచెం ఇబ్బంది పెడితే. ఏంటి పిచ్చి వాళ్ళ ఫాదరా? పిచ్చికి ఫాదరా? ఏమో మరి, ఎవరు చూసినా. మొన్న జూకి పోయినప్పుడు ఇట్లనే పరిచయం అయింది. సో అట్లనే అనిపిస్తే ఓ సడన్ గా మన షోకి వచ్చారు అని. ఎవరు సార్ ఇక్కడ? అంటే గడ్డి ఉన్నది కదా సార్. ఈవిడెవరు సార్? గడ్డి అని అర్థమైంది సార్, ఈవిడెవరు అని. మా చేతులు ఏడున్నాయి, ఎక్కడ మిక్స్ అయిపోయాయి గడ్డిలో? ఓహో అట్లా వచ్చినాయి. గడ్డి ఏడుందండి మరి, అటు సైడ్ లేదు ఎందుకండి? అంటే ఒక సైడ్ ఉన్నది కానీ మీ ఆవిడ ఒకటే సైడ్ ఉందని ఒకటే సైడ్ దించారా గడ్డిని? కానీ ఆ ఫేస్ అయితే అద్దరిపోయింది సార్. ఈ పార్ట్ ఏదైతే ఉందో సరే మీరు ఒప్పుకోండి, పుట్టిది మీ ఆవిడేనా? ఇక్కడ వరకు మీ ఆవిడేనా? గుండ్రటి మోహన్. ఏంటండి ఏమన్నా? గుండ్రటి మోహన్. అవునవును, సేమ్ గుండ్ర. మీరు ఒప్పుకుంటారా ఇది మీరని? ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంకేం చేస్తాం దేవుడా. స్త్రీ అంటే అబల కాదు, స్త్రీ అంటే ఆదిశక్తి, నా అందమైన పరాశక్తి. ఓహో, స్త్రీ అంటే ఆదిశక్తి, నా అందమైన పెంకి పెళ్ళం. ఓకే, వెరీ గుడ్. బట్ చాలా బాగుంది. మార్కులు ఇవ్వాలంటే వీళ్ళు ముగ్గురు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అవును, పర్ఫార్మెన్స్ తర్వాత బ్రేక్ తర్వాత స్కోర్స్ రివీల్ చేస్తా. ఇప్పుడైతే ముగ్గురు కలిసి ఒక అద్దరిపోయే పాట మీద అద్దరిపోయే పర్ఫార్మెన్స్. Idi Junge, King Khan, yo honey singer. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के all the Rajni fans don't miss the chance. All the Rajni fans don't miss the chance. ఎందుకంటే ప్రేమంట అయిపోయేసరికి వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ముగ్గురు డాన్స్
అద్భుతాహ అన్నట్టు చేశారు. ఏం చూసా పాటలోనే అంత ఉంది. సో ముగ్గురికి 300లో 100 డాన్స్ కి ఇస్తే 100 అలా వచ్చేసాయి. సో డాన్స్ కి 100, బొమ్మకి 100, 200 పాయింట్స్. సో మొత్తానికి ఇప్పటి వరకు అందరూ ఈక్వల్ స్కోర్ లోనే వస్తున్నారు. ఫస్ట్ రౌండ్ లో అందరికి 300, ఈ రౌండ్ లో అందరికి 200. మరి థర్డ్ రౌండ్ లో ఏం జరుగుతుందో తెలియదు. దాని పేరేంటి చెప్పు ఫస్ట్. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ గురించి మీ అందరికీ తెలుసు, మీరు టీవీలో చూసారు. మీరు ఎప్పుడైనా ఇంట్లో ప్రాక్టీస్ చేశారా కళ్ళు కళ్ళు ప్లస్? మాకు తను ఫోన్ చేసేసి అండి అదేదో జీ తెలుగు మొండి మొగుడు పెంకి పెళ్ళం అంటే అసలు మనకి తెలియదు కదనే అంటే మన ఇద్దరు మొండి మొగుడు పెంకి పెళ్ళం కదా, ఒకసారి పోయి వద్దండి రండి. కరెక్ట్ గా చెప్పారు. మీ ఆవిడ ఫోర్స్ చేసింది అనమాట. ఫోర్స్ అంటే నా ఇష్టంతోనే అనుకోండి. లేదండి, మీ ఇద్దరు రిలేషన్షిప్ లో హానెస్టీ ఉందా, నిజాయితీ ఉందా? 100%. చూద్దాం ఒక్కసారి. మిస్టర్ అండ్ మిసెస్ పుల్లారావు గారు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 14 years. 14 years అవుతుంది. వా, ఒక్కసారి కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఏది మాట్లాడినా ఏది చెప్పినా కళ్ళు కళ్ళు ప్లస్, ఎందుకంటే అందరికి సమాన స్కోర్ ఉంది. అసలు మీరు గొడవ పడుతూ ఉంటారా? బాగా. తను గొడవ అనుకుంటుంది, నేనేమనుకుంటానంటే అట్లా చేస్తే అన్న ఇప్పుడు 14 years మాకు అయినట్టు అనిపించలే. నిన్ననా మొన్ననా మా పెళ్లి అయిపోయి అన్నట్లే ఉందని తప్పితే గొడవ అనేది ఆమె అనుకుంటుంది ఏమో, కానీ నాకైతే గొడవ పెట్టుకున్నట్టు ఏమో పడట్లే. ఓకే, సో మీరు ఆయన గొడవ అని అసలు అనుకోవట్లేదు, మీరు అది గొడవ అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఎలాంటి విషయాల్లో గొడవ పడతారు? ఎలాంటి విషయాల్లో అంటే తను డామినేట్ చేస్తా ఉంటారు, కొంచెం కొంచెం డామినేట్ చేస్తా ఉంటారు. అది నాకు నచ్చదు. కోపం ఎక్కువ. కాకపోతే ఏంటంటే 1 minute కోపం వచ్చేస్తే మనం మాట్లాడకుండా ఉంటే మళ్ళీ తర్వాత తానే రిలైజ్ అయ్యి చెప్తారన్నట్టు, దీనికి నేను అరిచాను, నువ్వు నేను అరిచినప్పుడు ఎప్పుడైనా అరవకుండా ఉంటే ఇంకా అసలు ఆ కోపం రాదని చెప్పేస్తారు ఎబ్బటే. అదొకటి నాకు చాలా బాగా నచ్చుతుంది. బంగారం ఆయన. ఇంతవరకు అయితే అంత చెప్పుకోదగ్గంత సీరియస్ మ్యాటర్స్ ఏం జరగలేదు. ప్రతిరోజు రోజుకు ఒక 10 times అయినా గురపడుతూ ఉంటాం. అవి చెప్పుకోదు అల్లరి చిల్లరిగా అన్నట్టు అంతే. అంతే. ఓకే, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, బిల్లుని బర్స్ట్ చేయండి. సార్ మీరు జాయింట్ ఫ్యామిలీయా? జాయింట్ ఫ్యామిలీ. అందరు కలిసే ఉంటారా? అవును సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో మాత్రం అత్తయ్య మావయ్య నేను మా వారు ఉంటాం. అన్నయ్య అంటే మా వ్యాపారాలు అన్ని కలిసే చేసుకుంటున్నాం. నేను తను అందరం కలిసి. ఇప్పుడైతే మీ ఇద్దరు పిల్లలు అండ్ మా నాన్నగారు మా అమ్మగారు ఉంటున్నాండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఆయనకి చాదస్తాం అని ఇప్పుడు అనిపించింది అండి. అలా అట్లా ఉండరండి, చాదస్తాం అన్నట్టు ఉండరు. ఆయన మెంటాలిటీ చెప్పండి మాకు, ఎలా ఉంటుంది? బయట వాళ్ళతో ఎలా ఉంటాడు, ఇంట్లో ఎలా ఉంటాడు? క్యారెక్టర్ చాలా మంచిదండి. హెల్ప్ఫుల్ అన్నమాట. ఫుల్ గా అంటే కంపల్సరీగా హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటారు ఎవరికైనా కూడా. నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ మెంటాలిటీ. కానీ నేను అలా ఉండలేను కదా. చిన్నపిల్ల తత్వం ఉంది కదా. కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో చిన్న అమ్మాయి అండి, కొద్దిగా అది కాకుండా వాళ్ళ పెదనాన్న దగ్గర ఇప్పుడు తల్లి కదా. అంటే వాళ్ళ ఇంట్లో చిన్న అమ్మాయి అన్న కానీ మా ఇంట్లో చిన్న అమ్మాయి అని చెప్పలేదు కదా మేము. వెరీ గుడ్. బెల్లుని బర్స్ చేయండి. వంటలు మీ ఆయనకి ఏదంటే బాగా ఇష్టం అండి? ఇడ్లీ. మీ ఆయనకా ఇడ్లీయా? అన్ని గుండ్రంగా అంటుంటాడు, అందుకే ఇడ్లీ అంటే ఇష్టం, అందుకే గుండ్రంగా అంటుంటాడు. నాకు 42 years అండి. ఈ 42 years నుంచి కూడా మాకు ఏ ఆదివారం ఇడ్లీ లేకపోతే మాకు వెళ్ళదు. ఊరుకోరు. అవునా? ఇడ్లీ ఎప్పుడైనా బాగా చేయకపోతే? బాగా చేయకపోతే ఇంకేముంది, గోల పెడతారా ఇడ్లీ బాగాలేదని? తినరు ఫస్ట్. అసలు మీకు నచ్చినట్టు ఉంటాడా అండి? మీరు అడ్జస్ట్ అవుతున్నారా? కానీ డామినేటింగ్ కనిపిస్తారు కానీ నేను చెప్పినట్టే వింటుంటారు. ఇప్పుడు ఆ బెలూన్ పగలగొట్టండి, చేతులు జోబులో పెట్టుకో. ఇప్పుడు కొంచెం దూరం జరిగి ఆ చేతులు బయటికి రాకుండా. మీ ఆవిడ అంటే ఎందుకు నీకు అంత ఇష్టమో చెప్పు. నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం అంటే కొద్దిగా మా పేరెంట్స్ని అంటే 74 years కొద్దిగా ఓల్డ్ ఏజ్ పీపుల్ని ప్లస్ నన్ను నా పిల్లగాళ్ళని నా తొందరగానే అన్ని అంటే నా ఆహభావాలు రావద్దా? అట్లా కాదు మేడం గారు, కొన్ని అంటే నాకు అట్లా మా తల్లిదండ్రుల్ని వాళ్ళని నన్ను బాగా ప్రేమగా చూస్తుంది, ప్లస్ అనుకూలంగా ఉంటుంది సార్ ముందర. ఇప్పుడు కాదు టైం పడుతుంది కానీ
అయిపోయాక చెప్పు. ఇక ఏదైనా అనుకోండి, నాకైతే బాగా నచ్చింది. పోండి, ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ. నీ బాధ భరించలేక ఏదైనా అనుకోండి, నువ్వు నాకు నచ్చావు అంతే. రండి ఫస్ట్ రండి. రైట్, వెరీ నైస్. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 6 years అవుతుంది. 6 years. 6 years నుంచి మీ ఆవిడ ఎంత బాధపడుతుందో తెలుసా అండి మీకు? దేని సార్? దేనికంటారు? మీరు ఎంత సైలెంట్ గా ఉంటారు, ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాట్లాడితే ఎక్కువ పని చేస్తారు. సరే, కళ్ళు కళ్ళు ప్లస్ మీ ఆవిడ ఎప్పుడైనా తన మాటే నెగ్గాలి అని పంతం పట్టిన సందర్భం ఏదైనా ఉందా? అంటే మేము ఎప్పుడు జోవియల్గా ఫ్రెండ్లీగా ఉంటాము. ఓకే, ఆ మాట నెగ్గాలి నా మాట నెగ్గాలని మేము అట్లా ఉండము. ఒకరికొకరు కోఆపరేటివ్గా ఉంటాం మేము. ఎప్పుడైనా సరే తను కోపడితే నేను సైలెంట్ గా ఉంటాను, నేను కోపడితే తను సైలెంట్ గా ఉంటాడు. రూల్ అండి, ఒకరు గొడవ పడినప్పుడు ఒక సైలెంట్ అవ్వాలి అనేది అది అండర్స్టాండింగ్ కాదు, అండర్స్టాండింగ్ కూడా ఉండాలి కదా. ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున ఆయన కోపడ్డప్పుడు నేను కూడా అరిచాను అనుకోండి, ఆయన సైలెంట్ అవుతాడు. రైట్. మీకు ఎలాంటి విషయాల్లో ఎక్కువ గొడవ వస్తూ ఉంటుంది? చిన్న చిన్న విషయాలైనా? చిన్న విషయాలు చాలా తక్కువ మేమిద్దరం గొడవ పట్టాము. అరేంజ్ మ్యారేజ్ అయినా మేమిద్దరం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా లవర్స్ లాగానే మేము బిహేవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్. ఒక బెలూన్ని బర్స్ట్ చేయండి. సో మీరు ఎలాంటి విషయాల్లో ఎక్కువ కాంప్రమైజ్ అవుతారు? ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతారు? జనరల్ గా మా కాంప్రమైజింగ్ అంటే ఇప్పుడు అసలు ఏ విషయం అయినా కూడా మేము ఇద్దరం డిస్కస్ చేసి ఏ పనైనా చేస్తామండి. అంటే ఏదో విషయంలో ఇలా చేయాలి అలా చేయాలి అని తీసుకుని ఉంటారు కదా, సో ఎలాంటి విషయాల్లో ఆయనకి చెప్పారు? అంటే ఆయన బిజీగా ఎప్పుడు చాలా ఇంటికి కూడా కొంచెం లేట్ గా వస్తూ ఉంటారు, అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పని మీద. సో పిల్లల గురించి ఎక్కువ మేము డిస్కషన్ చేస్తూ ఉంటాం అనమాట. పిల్లలంతా కూడా ఎక్కువ నేనే చూసుకుంటూ ఉంటాను. సో మీ ఇద్దరిలో డామినేటింగ్ ఎవరు సార్? ఎవరు డామినేషన్ ఎక్కువ? అండర్స్టాండింగ్ ద్వారా ఉంటుంది తప్ప నేనే నాదే పెత్తనం చెలాయించాలి, ఆమె పెత్తనం చెలాయించాలి అట్లా ఉండదు. అసలు ఏ రకంగా అనిపించట్లేదు మీరు డామినేట్ చేస్తారు అని అంటే? ఇద్దరికి ఇగో ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, సో జనరల్ గా వచ్చేది ఏంటంటే మా పిల్లల్ని నేను అరుస్తూ ఉంటా, దాని గురించే అసలు మా ఇద్దరికి గొడవ. ఓకే, సో ఒక బెలూన్ని బర్స్ట్ చేయండి. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఆయన కోసం మీరు ఏమైనా సాక్రిఫైస్ చేశారా? సాక్రిఫైస్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు ఏదైనా పొరపాటు నాకు ఏదైనా కొనాలి అని ఇష్టం ఉందనుకోండి, ఏదైనా శారీ కొనడానికి వెళ్ళాను అనుకోండి, నాకు ఒక శారీ నచ్చుతుంది, అది కాదు ఇది బాగుంది అని ఆయన అన్నారనుకోండి, ఎందుకంటే మనం కట్టుకునేదే ఆయన కోసం కదా, అందుకోసం అని చెప్పేసి అలాంటి విషయాల్లో సాక్రిఫైస్ అవుతా ఉంటాను అనమాట. మీ ఆయన మీకు ఎప్పుడన్నా అబద్ధం కానీ అనే విషయం దాచాడండి? అస్సలు దాచరండి, అస్సలు దాచరు, అస్సలు అన్ని చెప్తారు. మీరు అంత గట్టిగా చెప్తున్నట్టు నాకు డౌట్ వస్తుంది. ఏదన్నా చెప్పకూడదు అని కూడా తెలకుండా అన్ని చెప్తారనమాట. నెక్స్ట్ రాబోయే 50-60 years ఎలా ఉండాలి అని ఎలా ప్రామిస్ చేస్తున్నారు, ఎలా చూసుకుంటారు మీ ఆవిడతో చెప్పండి. రాబోయే 50-60 yearsలో మనం ఈ విధంగానే ఎలాంటి ఈగోస్ పెట్టుకోకుండా నీ ఇష్ట ప్రకారమే ఫాలో అవ్వాలి, నేను నా ఇష్ట ప్రకారం ఫాలో మా ఇద్దరు ఒకరికొకరు ఈగోలు పెట్టుకోకుండా ఈక్వల్గా ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం. ఓకే, ఐ లవ్ యూ. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కపుల్. హైట్ లో కింగ్ కీను వచ్చేయండి. ఏమండి మీ హైట్ ఎంత అండి? 5.8. మీరు హీల్ కూడా వేయలేదు. నేను హీల్ వేసినా ఇంత పొట్టిగా ఉన్నానంటే బాధ వేస్తుందిరా. నేను అప్పటి నుంచి వంగే చెప్తాను. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ కి వెల్కమ్ అండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అంటే వైఫ్ కి కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, అలా హస్బెండ్ లో కూడా వైఫ్ కి కొన్ని నచ్చని క్వాలిటీస్ ఉంటాయి. సో యాక్చువల్లీ ఏంటంటే గొడవ అయినప్పుడు ఈ నెగిటివ్ పాయింట్స్ మీద ఎక్కువ తీసుకొని అవే మాటలు గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? సో ఎలాంటి విషయాలు మీ హస్బెండ్ లో మీకు నచ్చవు? తన కోపం నాకు అస్సలు నచ్చదండి. మెయిన్ థింగ్ ఏంటంటే తను ఆఫీస్కి వెళ్తారు, ఇంటికి ఈవినింగ్ వస్తారు, 7-8 అవుతుంది. నేను 6 o'clock అలా వచ్చేస్తాను, రెడీ అయిపోయి మూవీకి వెళ్దామంటారు. ఓకే, బట్ యాక్చువల్గా 9 అయిపోతుంది మూవీ జాబ్. సో ఆ టైంలో నాకు నచ్చదు.
అంటే లేట్ గా రావడం ఒక్కటే మీ ఆయనలో మీకు నచ్చింది? ఇంకా ఉన్నాయి, చెప్పండి. ఏంటవన్నీ? మీ ఆయన తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే స్పీడ్ గా నేను మాట్లాడతాను, తను మాట్లాడతారు. బట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతుంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చకపోతే నేను క్రాస్ చేస్తే తనకు నచ్చదు. నేను నా సొంత మరదలు అనమాట, చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. సో తెలిసిన ప్రేమతో ఆ ఇంట్రెస్ట్ తోటి ఏమంటానంటే, లేదు నీకేం తెలుసు, మాట్లాడు కాసేపు ఆగు, ఇలా చేయాలి అని చెప్తాను. కానీ ఫైనల్గా కొన్నిసార్లు తనే కరెక్ట్ అవుతాయి, అది కంటిన్యూ చేస్తాను అనమాట. ఇంకా ఆ రోజు అలా కంటిన్యూ అయింది కదా అని. ఓకే రైట్. ఒక బెలూని బర్స్ట్ చేయండి. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఆయన మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భం ఏదైనా ఉందా? మర్చిపోలేని సంఘటన. తను ఒకసారి ఏం చేశారంటే, నేను 4th monthలో ఉన్నప్పుడు నేను క్రాస్ క్వశ్చన్స్ చేసినప్పుడు మా ఇద్దరికి చిన్న వార్ జరిగింది. ఆ వాళ్ళు తను కొట్టారు కూడా. ఎస్. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా సార్? అంటే చేయి చేసుకునేదాకా సిచ్యువేషన్ తీసుకురాకూడదని నా అభిప్రాయం. కానీ తను వినిపించుకుని ఉంటే ఆ టైంలో, అంటే నాది తప్పే అండి, కొట్టకూడదు. బట్ ఆ సిచ్యువేషన్ అలా తను కూడా బ్రేక్ చేయలేకపోయింది. తను కంటిన్యూ చేస్తూ ఉంది. ఆర్గ్యుమెంట్, చిన్న ఆర్గ్యుమెంట్, యాక్చువల్గా చిన్న విషయం, ఇంట్లో చాలా బాధపడ్డాము. అప్పుడు నాకు 4th month అండి. కానీ మీరు ఇప్పటికీ మీరు మర్చిపోలేకపోతున్నారు అంటే మిమ్మల్ని ఎంత బాధ పెట్టుంటుంది ఆ విషయం? లేదు, నిజంగా అండి, తను లైఫ్లో మర్చిపోలేదు అది. యాక్చువల్గా అయితే ఆ రోజు నేను ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. మరుసటి రోజు నేను ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయానండి. సో అప్పుడు ఏం ఆలోచించారు యాక్చువల్గా మీరు? చచ్చిపోదామని ఆలోచించానండి. బేబీని చూసి ఆగిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చచ్చిపోదాం అనుకున్నాను. ట్రైన్ క్రాస్ చేశాను, నా కోసం ట్రైన్ స్టాఫ్ ఆపారు. రన్నింగ్ ట్రైన్ క్రాస్ చేశాను నేను. ఇప్పటికీ ఈ బాధ మర్చిపోలేకుండా పోతుంది అంటే ఆ తప్పు మీరే. సో తను మర్చిపోయేటట్టు మీరు చేయాలి, అంత బాగా చూసుకోవాలి. డెఫినెట్గా అండి. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజు నేను అలా అంతవరకు వస్తుందని నేను కూడా అనుకోలేదు. తను వెళ్ళిపోయినందుకు తను ఎంత బాధపడిందో, తను వెళ్ళిన తర్వాత నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో, అంటే తను ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు అనమాట. ఆ సిచ్యువేషన్ చాలా ఎంబారసింగ్ ఉండింది, చాలా ప్యాథటిక్. నేను ఎక్కడ తిరగాలి, ఏం అడగాలి, మామయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎలా హర్ట్ అవుతారు. తిను కూడా కొంచెం చిన్న వయసు కదా, ఓవర్గా ఏదైనా చెప్పగానే ఫస్ట్ దానికి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతుంది అనమాట. నేను చాలా బాధపడి నేనే మళ్ళీ ఊరెళ్ళి మా మామయ్య వాళ్ళకి ఇదంతా చెప్పి, ఆ రోజు తను రీచ్ అయ్యేసరికి నైట్ 1 అయింది. ఎంత టెన్షన్ అంటే, ఎలా వెళ్తుంది ఏంటి, తిను విజయవాడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బస్కి వెళ్ళిందంట. ఆ బస్లో తిను ఒక్కతే ఉందంట, డ్రైవరు, కండక్టర్ తినంట, ఎవరు లేరంట. మా మామయ్య గారు చెప్పడము, మా అత్తయ్య వాళ్ళు అందరూ బాధపడడం అసలు లైఫ్లో చాలా అనుకోని సంఘటన అనమాట. నేనేమనుకున్నానంటే, అవ్వదులే ఇంత, ఎప్పుడు అవ్వదు ఇలాగా అనుకున్నాను, ఎప్పుడు తను కొట్టను నేను అనుకున్నాను. బట్ ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. మామూలుగా కొట్టడం కరెక్ట్ అంటారా? కాదండి, అస్సలు కాదు. బెలూన్ పగలొట్టండి ఫస్ట్. ఏమైంది, ఆ ప్రాబ్లం ఏమైంది అసలు? ఎవరన్నా ఏమైనా అన్నదా? ఇంట్లోనే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి ఉంటాము. అన్నయ్య కొంచెం మెంటలీ డిజేబుల్డ్ అనమాట. కొద్దిగా ఖర్చు అది కూడా నేను కొంచెం వెనక ముందు ఆడకుండా చేసేస్తూ ఉంటాను. తను ఏంటంటే, మనకు కొత్తగా మ్యారేజ్ అయింది, మన లైఫ్లో ఇలా సెటిల్ అవ్వాలి. సో తను అప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టింది నాకు, రేపు మనకు బాగా పుడితే కొంచెం మన మనీ అది కొంచెం ఫైనాన్షియల్గా మనం సెటిల్ అవ్వాలంటే కొద్దిగా ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పింది. ఏదో ఖర్చు గురించి తను ఆర్గ్యూ చేసింది అనమాట, ఇలా ఎందుకు చేసామని. బట్ ఆ టైంలో నేను అది చేసింది కరెక్ట్ అనుకున్నాను. నేను అదే ఆ మాట పెరిగిందనమాట, దానివల్ల గొడవ వచ్చిందండి. అది ఇప్పుడు తను బాగా తెలుసుకుందండి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ మా ఇద్దరి మధ్యలో చిన్న గొడవ కూడా రాలేదు. ఎప్పుడన్నా ఏదన్నా అనుకున్నా కూడా వెంటనే షీ రియలైజ్ బ్యాక్స్ అండ్ కమ్స్ టు మీ అండ్ బావా ఇది తప్పైంది, సారీ బావా అని చెప్తుంది. అదేవిధంగా నేను కూడా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తే కూడా వెంటనే మేమిద్దరం ఏంటంటే మ్యూచువల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ సార్. ఇప్పుడు మీ ఆయన ప్రపోజ్ చేస్తారండి, అప్పుడు ఆ టైంలో ఎలా ప్రపోజ్ చేస్తాడో కొంచెం ఫీల్ అవ్వండి లవ్ ని, అండ్ మీరు ఫీల్ అయ్యేలాగా చెప్పండి, జస్ట్ నాట్ ఐ లవ్ యూ అని. ఓకే రెడీ? బెలూన్ బర్స్ట్ చేసి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, లైఫ్ లాంగ్ ఇలాగే ఉందాం. నేను అర్థం చేసుకుంటాను. ఐ లవ్ యూ. నీకు నేను, నాకు ఒకరికొకరం. వెరీ స్వీట్, ప్లీజ్. థ్యాంక్ యూ.
కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది అండ్ ముగ్గురికి 200 పాయింట్స్. సో అందుకే మళ్ళీ ఈక్వల్ స్కోర్ లో ముగ్గురు ఉన్నారు. కానీ ఎంత ఈక్వల్ గా ఉన్నా థర్డ్ రౌండ్ కి మాత్రం వెళ్ళేది ఓన్లీ 2 couples. ఒక కపుల్ మాత్రం ఎలిమినేట్ అవుతారు ఈ షో నుంచి. ఇలా అనేది దేవుడికి వదిలేసాం. ఒక బాక్స్ లో మీ ముగ్గురు పేర్లు రాసి చిట్టీలు వేస్తాం. ఎవరో ఒకరు ఒక చిట్టి తీస్తారు. ఆ చిట్టిలో ఉన్న కపుల్ ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతారు. ఓకే, ఫేర్ ఇనఫ్. ఇంకేం చేయలేము. ఇంకా మళ్ళీ కాంపిటీషన్ పెడదామంటే మళ్ళీ పెయిన్ కింద మళ్ళీ టైం వేస్ట్ అయ్యిద్ది. ఓకేనా? రెడీ. ఇందులో 1 2 3 ఉన్నాయండి. 1 అంటే మీరు, 2 అంటే మీరు, 3 అంటే మీరు. ఓకేనా? ఈ నంబర్ కపుల్ షో నుంచి ఎలిమినేట్ అవుతారు. ఏ నంబర్స్ ఉన్నాయో చూసుకోండి మీరే. ఇంకా పక్కన వాళ్ళకి ఒకటి ఇవ్వండి. 1. ఏ నంబర్ వచ్చింది? 1. yes, మీరు సేఫ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సెకండ్ వచ్చిందా? మరి అప్పుడు నాన్నగారు వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. అదే ఆట ఆడిస్తా. స్కోర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ గెలవడానికి ఈ మొండి మొగుడు పెంకిపిల్లం టైటిల్. అయితే హస్బెండ్స్ ఏమో ఏనుగు తొండం వేసుకుని ఉన్నారు. ఈ తొండానికి లాస్ట్ కి ఏముంటది అంటే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. అండ్ ఈ ఫ్రూట్స్ కి ఐరన్ సీకు లాగా ఒకటి పెట్టామన్నమాట. సో మ్యాగ్నెట్ కి ఇలా అట్లా అతుక్కుంటాయి అనమాట. మెల్లమెల్లగా ఒక్కొక్క ఫ్రూట్ తీసుకెళ్ళి వైఫ్ అక్కడ కూర్చుంటుంది. వైఫ్ చేతిలో బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్ లో వెయ్యాలి. ఫైనల్ గా 3 నిమిషాల తర్వాత ఎవరి బాస్కెట్ లో ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయో వారే MMPP టైటిల్ విన్నర్స్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్, సూపర్ స్టార్ట్. వెరీ గుడ్. అది అంతే. అయ్యో, అంతే. వదిలేండి. అమ్మాయికి టూ మచ్ ఫాస్ట్ ఉన్నారు. సార్ టూ మచ్ ఉన్నాడు ఇక్కడ. ఇంట్లో ఇదే నా పని చేయించేది మీరు. రెండు కాదు, ఒకటే తీసేస్తా. పరిగెట్టండి. అయ్యా, ఆయన లీడింగ్ సార్. అక్కడ 4 వేస్తారు. కింద పడిపోయిందో. లాస్ట్ 1 minute. Come on. సార్ ఏమైంది సార్? ఇంత మెల్లగా అయిపోయారు స్టార్టింగ్. అయ్యయ్యో సార్, కుమ్మేస్తున్నాడు ఆయన. అది దొరికింది. సూపర్ సార్. సో ఎవరి కుమ్మేసుకుంటున్నారు. కమాన్, అట్లనే. అంకుల్ రా. తక్కువ టైం ఉంది. బాస్కెట్ నిండిపోయింది. లాస్ట్ 30 seconds. నో గో. రెండేయాలి. ఉరుకు. గో. మెల్లిగా. రెడీ. వేసేయండి. వావ్. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఫైనల్ గా శ్రీనివాస్ గారా PVR రాజు గారా MMPP టైటిల్ విన్నర్. 1 2 3 15 16. 1 2 3 14 15. చాలా బాగా ఆడారు గేమ్. నో ప్రాబ్లం, అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు గిఫ్ట్స్ టైం. కానీ గిఫ్ట్స్ ఇచ్చే ముందు మన షోకి వాళ్ళు స్పెషల్ గెస్ట్ వచ్చారబ్బా. ఎవరబ్బా వాళ్ళు? మొన్ననే 5వ తారీఖుకి ది ఎండ్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. పెద్ద హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లేరండి. ఉట్టి స్క్రిప్ట్ ఏమన్నా ఉందా, టేకింగ్ ఏమన్నా ఉందా, మ్యూజిక్ ఏమన్నా ఉందా? సూపర్. మీరు చూసారా? చూసాం. వామ్మో, మీరు చూసారా? చూసాం. స్క్రీన్ ప్లే ఎక్స్ట్రార్డినరీ. ప్లీజ్ వెల్కమ్ ది లీడ్ కాస్ట్ ఆఫ్ ది ఎండ్ మూవీ. నువ్వు నేను ప్రేమ చాలుగా, నీతో నేను
ఉంటా తోడుగా తేనె ముళ్ళు గుచ్చకేల్లో నా వాలు కళ్ళ జానా పూల జల్లు కురిసేలాగా నవ్వు నెచ్చి వెళ్ళవా నీ చిన్ని గుండె నీయవా Hi, thank you Ravi for inviting us here. Pleasure. ది ఎండ్ అనే సినిమాలో లీడ్ రోల్గా వన్ ఆఫ్ ద లీడ్ రోల్గా చేశాను. తను గజల్, షీఈ్ మై కో స్టార్ ఇన్ ద మూవీ. ఆడియన్స్ రివ్యూస్ మాత్రం ఒక పెద్ద సినిమాకి ఇచ్చినట్టే ఇస్తున్నారు, చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. హారర్ ఉందండి, మరి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాకు వచ్చిన రివ్యూ ఏంటంటే లేడీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అని. సో ఐ హోప్ ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా వెళ్ళి సినిమా చూస్తారు అని. విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ ఇప్పుడు కూడా యాక్చువల్లీ దేవి థియేటర్ నుంచి వస్తున్నాము. క్రౌడ్ వర్ లైక్ రియలీ హౌస్ఫుల్. ఐ మీన్ 5th నుంచి ఇప్పటి వరకు గ్రాడ్యువల్ స్లోగా ఇట్ ఇస్ పికింగ్ అప్ అండ్ థియేటర్స్ కూడా పెరిగాయండి. How is it working with this movie, Ghazal? Hi everybody, Ghazal here. I play Rekha, that is Yuva Chandra alias Gautam's love interest in the movie. And working on the movie was really great because it's a new team. Everybody, you know, is very young blood, raring to go. And so yeah, it was super fun, and plus it's a horror film. అంటే మీకు దయ్యం కనబడితే ఏం చేస్తారు మీరు ఒక రోజు? Nothing, the ghost will get scared of me and run away. సో మీ చేతుల మీదుగా మా విన్నర్స్ కి ఇవాళ గేమ్ షో విన్నర్స్ పివిఆర్ రాజు గారు, సో వాళ్ళ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటది. ఫస్ట్ అందరికి సో బ్యూటిఫుల్ సారీస్ మా అందమైన లేడీస్ కి. ఆల్రెడీ పింక్ ఉంది ఇక్కడ. పింక్ ఇక్కడ ఆల్రెడీ నేను వేసుకున్నా ఇదే కదా. కానీ మీరు వచ్చినందుకు వాళ్ళకి పింక్ వద్దంట. సో బేసికలీ విత్ లవ్. సూపర్. This is a home theater, very heavy. The winning couple PVR Raju garu. మరి నువ్వు యాక్టింగ్ చేసినారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మిక్సీ కూడా ఉంది, మిక్సీ కూడా ఇవా? మిక్సీ కూడా వాళ్ళకి ఇద్దరు చేతులతో కొంచెం బరువు ఎక్కువ ఉంది వాళ్ళిద్దరికి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంతే కదా, ఇది కూడా వాళ్ళకే. ఇట్స్ లైక్ ఎ సర్ప్రైజ్. Wow! Surprise! Thank you. Congratulations! Thank you so much. This is more valuable gift. Kada, this is the best gift. Best gift. Lightest and best. అవును కదా. ఇప్పుడు మన అందరం ది ఎండ్ అయిపోయింది ఇక్కడ గేమ్ షో. అండ్ వీళ్ళకి మాత్రం ది ఎండ్ సినిమా బిగినింగ్ కావాలని కోరుకుందాం. వెళ్ళే ముందు మంచి ఊపిన పాట మీద డాన్స్ చేస్తే, ఇదే సినిమా మీద పాటేస్తే, మెచ్చింది చేసే ఇలా చిందే ఇలా మైకంలో లోకంతో పనేంటిరా.